ఇప్పటి వరకు రాజా పడిన బాధలు చాలు. ఇప్పుడు వెళ్ళి ఆమెకు అర్థమయ్యేలా నిజమేంటో చెప్పొస్తాను. అలా గుడి వరకు వెళ్ళొస్తాను. లలితని ప్రేమించిన పాపానికి రాజా జీవితాన్ని నాశనం చేస్తావా నువ్వు? చెప్పండి సార్, ఏం చేయాలి? ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయాలి. అశోక్, ఏంటి అరుపులు? ఏంటి తమాషాగా ఉందా? ప్రతిదానికి ఆయన మీద వచ్చి పడతారేంటి? నీ చెల్లెలు నీ ఇంట్లో ఉంటుంది, లేదా తన స్నేహితుల ఇళ్ళకి వెళ్ళుంటుంది. నా చెల్లెడు ఇక్కడికే వెళ్తున్నానని చెప్పి మరీ వచ్చింది. అలా అని నీకు చెప్పిందేమో, ఇక్కడికైతే రాలేదు. లేదు, ఇక్కడికే వచ్చింది. నిజం చెప్పు అశోక్, ఎక్కడ నా చెల్లెలు? ఇప్పటి వరకు నువ్వేం చేసినా భరించాను కదా అని నా చెల్లెల విషయంలో కూడా అలాగే ఉంటాననుకోవద్దు. ఏంటి మా ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నావా? నీ చెల్లెలు రాలేదని చెప్తున్నాంగా. ఏం చేసావంటే ఏం చేస్తారు? మీలాగా మర్డర్లు కిడ్నాప్లు చేయడం ఈయన వృత్తి కాదు. ఎక్కడికెళ్ళిందో ఏమైందో మీ వాళ్ళనే అడుగు. లేదమ్మా, నా చెల్లెడు ఇక్కడికనే వచ్చింది. రాజా మీద కోపంతో నా చెల్లెలు ఇతను ఏదో చేసుంటాడు. నిన్ను రాలేదని చెప్తే అర్థం కాదా నీకు? మా ఇంటికి వస్తే మాకు తెలియకుండా ఉంటుందా? నీ వీధి రౌడీజాన్ని ఈయన మీద చూపిస్తున్నావా? నిజంగా నా చెల్లెలు ఇక్కడికి రాలేదా? రాలేదు. వస్తే ఇంతసేపు ఏం చేస్తుంది? లేదమ్మా, ఇక్కడికే వస్తున్నానని చెప్పి వచ్చింది. ఇక్కడికి రాకపోవడం ఏంటి? అమ్మా, మీరేనా చెప్పండి, నా చెల్లెలు ఇక్కడికి రాలేదా? వచ్చుంటే ఇక్కడే ఉండేది, లేదంటే రాలేదనే అర్థం. మనుషుల్ని దాచిపెట్టడం, డబ్బులు వసూలు చేయటం నీకు నీ స్నేహితుడికి అలవాటు. కానీ అశోక్ అలాంటి వాడు కాదు. ఇప్పటిదాకా ఇంటికి రాలేదు అంటే ఏమైందో ఇంటికెళ్ళి చూసుకో. నీ చెల్లెలు ఇక్కడికి మాత్రం రాలేదు. మా ముగ్గురికి తెలియకుండా మా ఇంటికి ఎప్పుడు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. డ్యూటీలో లేను కదా అని ఇలా ఏ టైంలో పడితే ఆ టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తే ఊరుకుంటాననుకోవద్దు. డ్యూటీలో లేకపోయినా నా పవర్స్ నాకుంటాయి. ఎవరికేం జరిగినా ఈయన మీద వచ్చి పడ్డం మీ అందరికీ బాగా అలవాటైపోయింది. రాజా వచ్చి చేసే అల్లరి చాలదని నువ్వు తయారయ్యావా? నీ స్నేహితుడు తప్పు చేస్తుంటే వాడికి బుద్ధి చెప్పడం మానేసి నువ్వు వీళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయాలనుకుంటున్నావా? లేదమ్మా, నిజంగా నా చెల్లెలు కనిపించడం లేదు. ఇక్కడికి మాత్రం రాలేదు. వయసు పిల్ల ఎక్కడికి పోయిందో ఏంటో వెళ్ళి వెతుక్కో. ఇలా అశోక్ దగ్గరకు వచ్చి గోల్ చేస్తే ఎలా? వెళ్ళు. ఇక్కడికి రాలేదు అంటే ఇంకెక్కడికి వెళ్ళుంటుంది. ఇక్కడికి వెళ్తున్నానని చెప్పొచ్చింది కదా, ఇక్కడికి రాకపోవడం ఏంటి? ఇలాగే ప్రతిదీ ఈయన నెత్తిన వేసి ఈయన్ని దోషిని చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి సరిపోయింది, లేదంటే ఇంకా రాతంతం చేసేవాళ్ళిగా. వాడేదో వాగుతున్నాళ్లే గాని నువ్వేం పట్టించుకోకు లలి. మనమేం తప్పు చేయం. తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వేం కంగారు పడకు. తప్పులు చేసేవాళ్ళకి లేని భయం మనకెందుకమ్మా? నువ్వు ధైర్యంగా ఉండు. సరే ఆంటీ, మీరు వెళ్ళి పడుకోండి ఆంటీ. నేను డైనింగ్ టేబుల్ సర్దేసి వస్తాను. అలాగేనమ్మా. అమ్మగారు, ఏంటి ఈ గొడవంతా ఒక అమ్మాయి వచ్చిందనేగా? మరి రాణి తన చెల్లెల గురించి వచ్చి గొడవ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా? ఒక అమ్మాయి అయితే వచ్చిందమ్మా. వచ్చిందా? అవునమ్మా.
మీరు గుడికెళ్ళినప్పుడు ఒక అమ్మాయి వచ్చింది. ఏం మాట్లాడుకున్నారో తెలియదు గాని ఆ అమ్మాయి అయ్యగారు గట్టిగానే మాట్లాడుకున్నారమ్మా. మరాయన రాలేదని చెప్తున్నారు. నాకు అయ్యగారు ఎందుకలా అబద్ధం చెప్పారో అర్థం కావడం లేదమ్మా. ఆ అమ్మాయి వచ్చిన మాట నిజం. నా కళ్ళతో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. నీ చెల్లెల గురించి నన్ను అడిగితే నేనేం చెప్తాను? మా ముగ్గురికి తెలియకుండా మా ఇంటికి ఎప్పుడు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. నిజం చెప్పడం చేతకాకనే కామ్గా ఉన్నాను అనుకున్నావా? అశోక్ గాడు ఇంకా పాత అశోకే అనుకుంటుంది అమ్మ. వాడిలాంటి వాడని తెలిస్తే అమ్మ తట్టుకోలేదనే నన్ను కాదని వాడి దగ్గర ఉన్నా నేను సైలెంట్గా ఉన్నాను. మెంటల్గా అమ్మని ఇబ్బంది పెట్టద్దు అన్న డాక్టర్ మాట కోసమే అమ్మని అడ్డం పెట్టుకొని వాడు ఏం చేస్తున్నా భరిస్తున్నాను. ఇప్పుడు ఈ నిజం తెలిస్తే అమ్మ ఏమైపోతుందిరా? మాధవి వెళ్తుంటే నువ్వెందుకు వెళ్ళనిచ్చావు? వద్దని బతిమిలాడాన్రా, వినలేదు. తన బిడ్డకి ఇంత శిక్ష వేస్తుందా? ఇలాగే చూస్తూ ఉంటే అమ్మ రాజాకి ఇంకా దూరం అయిపోతుందని వెళ్ళింది. అమ్మని వాడొక ఆయుధంగా వాడుకుంటున్నాడు రా. మన వల్ల వాడికి ఏ ప్రమాదం రాదు అనుకున్నంత వరకేరా అమ్మ క్షేమంగా ఉండేది. ఇలా నిజం చెప్పాలని వాడి ఇంటికి వెళ్ళడం వల్ల మాధవికి ఎంత ప్రమాదం ఉందో అమ్మకి అంతే ప్రమాదం. పాపం నువ్వు బాధపడడం చూడలేకే వెళ్ళిందిరా. తనకివన్నీ ఏం తెలుసు? శంకర్ మాధవిని తీసుకొస్తానని వెళ్ళాడుగా, తీసుకొచ్చేస్తారులే. శంకర్, మాధవి ఏది? చెప్పు శంకర్. తెలియటం లేదు. అక్కడికి వెళ్ళి అడిగితే అశోక్ ఇంటికి రాలేదు అంటున్నారు. అశోక్ ఇంటికనిగా వెళ్ళింది, వెళ్ళకపోవడం ఏంటి? అదే అర్థం కావటం లేదు. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? వద్దమ్మా అంటే వినకుండా అంతా నాది, అందరూ నా వాళ్ళు అనుకుంటుంది. దారిలో కలిసిన వాళ్ళు వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారే కాని కలిశాం కదా అని మనతో పాటు మన ఇంటికి రారమ్మా అంటే అర్థం చేసుకోదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందని వెతకాలి. మాధవికి ఏం కాదు శంకర్. అవ్వదో. ఏదన్నా అయితే అందుకు కారణమైన వాళ్ళు ఉండరని అందరికీ తెలుసు. కానీ ఎవరి బాధను తన బాధ అనుకోవటం వలనేగా తనకి కష్టం. నమ్మకానికి అభిమానానికి ఓ హద్దుండాలని నాకు తెలియదు. నాతో పాటు పంచుకున్న రక్తం కదా, దానికి అదే వచ్చింది. నేను తప్పులు చేసినప్పుడు కూడా నా చెల్లెలికి ఇలాంటి పరిస్థితి రాలేదు. ఎవరికో మంచి చేయాలని, ఎవరి బాధను తీర్చాలనుకుని తను ఈ బాధలు కొని తెచ్చుకుంది. మాధవి కనిపించడం లేదు. ఈ విషయం మన వాళ్ళందరికీ చెప్పండి. నా చెల్లెలికి ఏ ప్రమాదం జరగకముందే తనెక్కడుందో తెలుసుకోవాలి. నా చెల్లెలరా, తనకేదైనా అయితే నేను తట్టుకోలేను. వెతకండి, సందు గొంతు అంతా వెతకండి. మన ఆపోజిట్ గ్యాంగులు నా చెల్లెల్ని తీసుకెళ్లారేమో ఆరా తీయండి. ఈ విషయంలో తన మన మంచి చెడు ఏమీ లేవో. నా చెల్లెల్ని ఎవరైనా కిడ్నాప్ చేశారని తెలిస్తే మాత్రం ఆలోచించద్దా, అక్కడికక్కడే నరికేయండి. సంబా, నేను శంకర్ని. నా చెల్లెలు కనిపించడం లేదు.
ఒక అమ్మాయి అయితే వచ్చిందమ్మా. ఎక్కడ నా చెల్లెలు? నీ ఇంట్లో అడ్రస్ తప్పిపోయిన వాళ్ళందరికీ నా ఇల్లే కేర్ ఆఫ్ అడ్రసా? నా కళ్ళతో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. మనమేం తప్పు చేయం. తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. హలో, రవీంద్ర వచ్చావా? వచ్చాను సార్, బయట ఉన్నాను. వస్తున్నాను, 1 minute. ఓకే సార్. సార్ నమస్తే సార్. నమస్తే. నేను రవీంద్ర. ఏం చేసావు? నేను చెప్పింది ఎంతవరకు వచ్చింది? సార్ మీరు చెప్పినట్టే అంతా పక్కాగా చేయించాను. నెక్స్ట్ ఏం చేయాలో మిమ్మల్ని అడిగి వెళ్దామని వచ్చాను. చేసేదే ఉంది. దాని అకౌంటు సెటిల్ చేయక తప్పేలా లేదు. ఆ శంకర్ గాడు నా చెల్లెల్ని ఏం చేసావంటూ వచ్చాడు. అది నా దగ్గరికి వస్తున్నానని చెప్పి మరీ వచ్చిందంట. మరి ఎలా మేనేజ్ చేశారు సార్? అదొచ్చిన టైంకి ఇంట్లో ఎవ్వరూ లేరు. వాడొచ్చిన టైంకి ఇంట్లో అందరూ ఉన్నారు. మాకు తెలియకుండా ఎప్పుడొచ్చిందని ఇంట్లో వాళ్లే అరిచి పంపించేశారు. సరే సార్, మీరు చెప్పినట్టే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయించాను. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేయమంటారు సార్? అది ఉన్న దగ్గర నుంచి నాకు ప్రమాదమే. మళ్ళీ వచ్చి రాజా వాళ్ళ అమ్మని కలవాలని చూస్తుంది. ఆ అమ్మాయి రాజా వాళ్ళ అమ్మని కలిస్తే మనకొచ్చిన నష్టం ఏంటి సార్? మామూలు నష్టం కాదు. ఇన్నాళ్లుగా ఎవ్వరికీ తెలియని చాలా విషయాలు తెలిసిపోయాయి ఆ అమ్మాయికి. అంత తెలియకూడని విషయాలు ఏమున్నాయి సార్? చాలా ఉన్నాయి. అనుకోకుండా ఒక తప్పు చేయాల్సి వచ్చింది. ఆ తప్పు మరో 10 తప్పులు చేయించింది. నీకు నిజం చెప్తే నా మీద నీకున్న గౌరవం తగ్గిపోతుందేమో. అది ఎప్పటికీ తగ్గదు సార్. నిజం తెలిస్తేనే కదా నేను మీకు హెల్ప్ చేయగలిగేది. కిడ్నాప్ చేయించు అన్నారు, ఎందుకు ఏంటి అని అడగకుండా చేయించానా లేదా? మీ మనిషిని సార్ నేను. ఆ రాజాగాడు మొదట నాకు ఫ్రెండ్. అనుకోకుండా ఒకరోజు ఒక అమ్మాయిని చూశాను. అదే అమ్మాయిని రాజాగాడు ప్రేమించాడు. నాదనుకున్న అమ్మాయిని వాడు ప్రేమించడం తట్టుకోలేకపోయాను. నేరుగా దెబ్బ కొడితే అందరిలో చెడ్డవాడినైపోతాను. అందుకే నా మంచితనాన్ని అడ్డు పెట్టుకొని మెల్లమెల్లగా 3వ కంటికి తెలియకుండా ఆ రాజాగాడిని దెబ్బ కొడుతూ వచ్చాను. ఆ తప్పు నా చేత చాలా తప్పులు చేయించింది. సార్ పొరపాటున పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చారు, కానీ మీరు మాఫియా సైడ్ పోయింటే వరల్డ్లో నెంబర్ 1 డాన్ అయి ఉండేవారు సార్. నేను డాన్ అవ్వాలని తప్పులు చేయలేదు రవీంద్ర. నేను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవాలని ఇన్ని తప్పులు చేశాను.
ఇంతకీ ఎవరు సార్ ఆ అమ్మాయి? నా భార్య లలిత. మీరు సామాన్యులు కాదు సార్. ఇష్టపడిన అమ్మాయి కోసం ఇన్ని దారుణాలు చేశారా? ఒక్క తప్పు చేస్తే చాలనుకున్నాను రవీంద్ర. ఆ తప్పును కవర్ చేసుకోవడానికి ఇప్పటికీ ఈ తప్పును చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మాధవ్ వచ్చి రాజా వాళ్ళమ్మని కలిస్తే మనకొచ్చిన నష్టం ఏమిటి సార్? నిజం తెలిస్తే తన తల్లి తట్టుకోలేదు అన్న ఒకే ఒక్క కారణంతో రాజాగాడు ఎన్నిసార్లు వచ్చినా నోరు విప్పి నిజం చెప్పలేదు. ఇప్పుడు అదొచ్చి నిజం చెప్పింది అంటే నేనేంటో నా లలితకు కూడా తెలిసిపోతుంది. అందుకే అది బ్రతకూడదు. అంటే మాధవిని కూడా? దాని వలన ఎప్పుడైనా ప్రమాదం అని తెలిసి వదిలిపెట్టడం ఎందుకు? సైలెంట్గా దాన్ని లేపేమని చెప్దాం. దానివల్ల మీకు ఇబ్బంది అంటే అలాగే చేద్దాం సార్. పద, చివరిసారిగా దాన్ని ఒకసారి చూసి మీ వాళ్ళకి ఆ పని అప్పు చెప్దాం. రండి సార్. కళ్ళెదురుగా బిర్యానీ పెట్టి తినకుండా చేతులు కట్టేశారు కదరా. రేయ్, పోలీసు వాళ్ళ గొడవరా? కిడ్నాప్ చేసి పెట్టమన్నారు, కిడ్నాప్ చేశాం. ఇదే ఇంకొకళ్ళు ఎవరైనా అయితే బిర్యానీని చూస్తూ ఊరుకుంటావా? చల్లటి గాలి మామ, వెచ్చని మందు, కళ్ళెదురుగా సూపర్ ఫిగరు. కానీ ఏం చేయలేం. ఛీ, దీని అమ్మ బతుకు. సూపర్ మావా. ఫిగర్ మీద దిగులుతూ వీడు మందాకి పడిపోయాడు.
ఇది బ్రతికుండడం నాకంత మంచిది కాదు. లేపేయండి. మార్నింగ్కి అంతా క్లీన్గా ఉండాలి. ఇది మాత్రం ఉండకూడదు.